నవమాసాలు మోసి పురిటి నొప్పులను భరించి తమను కని పెంచిన ఆ తల్లి రుణాన్ని తీర్చుకోకపోగా శవం వద్దే ఆస్తి పంపకాల కోసం ఆమె కొడుకు కూతుళ్లు తగోలాడుకున్న ఉదంతమిది. చిన్నప్పుడు తల్లి వద్ద మారం చేసి మరీ తనకు కావాల్సినవి సమకూర్చుకున్న ఆ కొడుకు ఇప్పుడు పైసలిస్తేనే తలకొరివి పెడతానంటూ మారం చేస్తున్నాడు. దీంతో కూతుళ్లు తమ ఇళ్లకు వెళ్లిపోగా ఆ అమ్మ మృతదేహం 2 రోజులుగా ఫ్రీజర్లో ఉండిపోయింది. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం కందులవారిగూడెంలో ఈ దారుణం చోటు చేసుకుంది. కందులవారిగూడానికి చెందిన వేం వెంకట్రెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు 2 కుమార్లు, 3 కుమార్తెలున్నారు. చిన్న కుమారుడు గతంలోనే చనిపోయాడు. వెంకట్రెడ్డి కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. 5 ఏళ్లుగా లక్ష్మమ్మ నేరేడుచెర్లలోని చిన్న కుమార్తె వద్దే ఉంటున్నారు. ఇటీవలే ఆమె ఇంట్లో కాలు జారి కింద పడ్డారు. దాంతో ఆమెను మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో ఇంటికి తీసుకెళ్లండి, ఆక్సిజన్ పైనే ఆమె బతుకుతుంది, ఆక్సిజన్ పైపు తీసేస్తే చనిపోతుంది అని వైద్యులు బుధవారం తేల్చి చెప్పారు. దీంతో లక్ష్మమ్మను ఆక్సిజన్తోనే చిన్న కుమార్తె తమ ఇంటి వద్దకు తీసుకెళ్లింది. రాత్రి 9 గంటలకు ఇంటి ముందు ఉన్న వెంచర్ వద్ద అంబులెన్స్ ను పార్క్ చేయించగా లక్ష్మమ్మ ఆక్సిజన్ పై అందులోనే ఉండిపోయారు. ఈలోగా లక్ష్మమ్మ కుమారుడు అక్కడికి చేరుకొని పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టించారు. లక్ష్మమ్మను కందులవారిగూడెం తీసుకెళ్తానని చెప్పడంతో మిగతా కూతుళ్లు ఆస్తి పంపకాలు తేలే వరకు అంబులెన్స్ కదిలేది లేదని పట్టుబట్టారు. చివరకు రాత్రి 11 గంటల సమయంలో లక్ష్మమ్మ కన్నుమూశారు. మృతదేహాన్ని కందులవారిగూడెం తరలించినా కొడుకు కూతుళ్ల పంచాయతీ మాత్రం తీరలేదు. లక్ష్మమ్మ గతంలో 21 లక్షల మేర పలువురికి అప్పులిచ్చారు. ఆమె ఒంటిపై 20 తులాల బంగారు ఆభరణాలున్నాయి. లక్ష్మమ్మ వైద్య ఖర్చులు భరించిన చిన్న కూతురికి ఆ 20 లక్షల్లోంచి 6 లక్షలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. మిగతా 15 లక్షలను కొడుకు దక్కించుకున్నాడు. 20 తులాల బంగారు ఆభరణాలను 3 కూతుళ్లు పంచుకున్నారు. అంతా సవ్యంగా సాగిందనుకున్న తరుణంలో కుమారుడు కొత్త పేచి పెట్టాడు. తాను అంత్యక్రియల ఖర్చు భరించలేనని, తనకు డబ్బులిస్తేనే తలకొరివి పెడతానని భీష్మించుకు కూర్చున్నాడు. ప్రస్తుతం లక్ష్మమ్మ మృతదేహం కుమారుడి ఇంట్లో ఫ్రీజర్లో ఉంది. ఈ పేచి ఎప్పుడు తెగుతుందోనని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.